తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక ముగింపు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వంతో ఇప్పటి వరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలమైనా సరే ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 15న ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారట పెద్దలు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైనట్టు సమాచారం. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు. త్వరలో జరగనున్న ఈ సమావేశం సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష చర్చలకు వేదిక కాబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు, స్పెషల్ షోలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టాలీవుడ్కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు కొంతకాలంగా అడ్డంకిగా మారిన వివాదాలకు ఈ సమావేశంతో ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారట. దీన్ని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయం భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు అనుమతులు, అలాగే లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, ఇతర తాజా అంశాలపై చర్చ జరగనుంది. అంతేకాకుండా సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాలోచనలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సినీ పరిశ్రమ ప్రముఖులు కలవనున్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. అయితే మరోవైపు మరికొన్ని వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో 22 తర్వాత సమావేశం జరగనున్నట్టు సమాచారం. చూడాలి మరి. అధికారికంగా సమాచారం వచ్చేంత వరకు సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరగనుందో తర్వాతే తేలనుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది తన సినిమాపై కుట్ర చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారాయన. గత ప్రభుత్వం వేధించుకు తిందని, అయినా తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారా అన్న ప్రశ్నలొచ్చాయి. చంద్రబాబును కలిసేందుకు ఎంతమంది ప్రముఖులు వస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇండస్ట్రీలో కొంతమంది వైసీపీ పెద్దలకు సన్నిహితులున్నారన్న అభిప్రాయం కూడా నడుస్తోంది. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఇతరులను ఆపేశారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయమే చెప్పారు. కలుద్దామంటే మనది ప్రైవేట్ వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఆయనెవరో ఇండస్ట్రీకి కూడా తెలుసన్నారు. అందుకే ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.